జిల్లాలో ఒక లిల్లీ ఫుడ్ నాయకుడు తన గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారాన్ని లీక్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకుండా లిల్లీ ఫుడ్ నాయకుడు ఎవరని మండిపడ్డారు కవిత. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీ ఫుడ్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీ ఫుడ్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? చిన్న పిల్లగానిలా ఉండు బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు. కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఇంటి బిడ్డపై వ్యాఖ్యలు చేసే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని తెలిపారు. నల్గొండలో ఆయన సీటు తప్ప మిగిలిన సీట్ల ఓటమికి కారణమైన లిల్లీ ఫుడ్ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని కవిత ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులుట్టవేన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్ గా రియాక్ట్ అయినారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఇవాళ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్లు అందిస్తారు. ఎస్ కిరణ్, నల్గొండ జిల్లాలో ఒక లిల్లీ ఫుడ్ నాయకుడు తన గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, బీసీ నినాదమే ఎజెండాగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ 72 గంటల దీక్షకు సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఒక లేఖ కలకలం అయితే రేపింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి ఒక లేఖ ఈ మధ్య హల్చలైంది. ఆ లేఖకు సంబంధించి కొన్ని అంశాలు అయితే ఆమె ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆ లేఖ సంబంధించి అంతర్గతంగా రాసినటువంటి లేఖని బీఆర్ఎస్ లో కొంతమంది ముఖ్య నేతలు లీక్ చేశారని కూడా ఆమె ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. అయితే ఈ అంశం సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై ఇండైరెక్ట్ గా ఆమె కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది లిల్లీ ఫుడ్స్ ఈ లేఖను లీక్ చేశారనేటువంటి సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం అయితే కవిత వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదే హాట్ టాపిక్ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే ఆ పార్టీకి సంబంధించి అంటే పార్టీలో ఎక్కడెక్కడ మైనస్ అయిందో ఆ మైనస్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఎవరి వల్ల పార్టీకి మైనస్ అయింది, పార్టీ ఓటమికి ఎవరెవరు కారకులు అనేటువంటి కొన్ని అంశాలకు మొత్తం కూడా తన తండ్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత
కేసీఆర్ కు వివరించినటువంటి నేపథ్యంలో ఆ లేఖ బయటికి రావడం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. ఈ లేఖకు సంబంధించి కూడా ఈ రోజు కవిత కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే లేవనెత్తడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంటే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 11 నియోజకవర్గాల్లో ఓటమికి జగదీష్ రెడ్డి కారణమని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు కవిత వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరమే కాదు, తెగదెంపులు చేసుకుంటుందా అనేటువంటి ఇంట్ అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారు? ముఖ్యంగా లిల్లీపుట్టు అని చెప్పినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి టార్గెట్ చేస్తూ లిల్లీపుట్టు ఈ కామెంట్ సంబంధించి జగదీష్ రెడ్డి ఎటువంటి కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.